ఈ వీడియోలో సైకాలజీ అండ్ ఫిలాసఫీ పిఐఈ ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దాము. సో ఫస్ట్ బిట్ వచ్చి అభ్యసన వక్రరేఖలో అభ్యసన ప్రక్రియ అత్యంత వేగంగా జరిగే దశ. సో దీని ఆన్సర్ వచ్చి మనకి ప్రారంభ స్ఫూర్తి దశ. ప్రారంభ స్ఫూర్తి దశ. సో మనం చదవడం స్టార్ట్ చేసినప్పుడు అదే అత్యంత వేగంగా జరుగుతుందన్నమాట. అభ్యసన వక్రరేఖలో అభ్యసన ప్రక్రియ అత్యంత వేగంగా జరిగే దశ ఏంటంటే ప్రారంభ స్ఫూర్తి దశ. నెక్స్ట్ బిట్, ప్రణీత అనే విద్యార్థికి ఇంటికి ఇచ్చిన ప్రాజెక్ట్ వర్క్పై ఉపాధ్యాయుడు అవగాహన కల్పించి విద్యార్థిని తనకు తానుగా వినూత్నంగా ఆలోచించి చేయమని చెప్పాడు. దానిని సూచించు అభ్యసన నియమం. దీనికి ఆన్సర్ వచ్చి మనకి అంతర్దృష్టి అభ్యాసనం. అంతర్దృష్టి అభ్యాసనం. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, కిరణ్ అనే విద్యార్థి డిఎస్సి నోటిఫికేషన్ ఆలస్యం అవుతుంది అనటంలో ముందుగా నిర్ణయించుకున్న ప్రణాళిక ప్రకారం సన్నద్ధం కాలేకపోతున్నాడు. ఇతనిలో జరుగుతున్న అభ్యసన ప్రక్రియను ఈ విధంగా వర్ణించవచ్చు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి చాంచల్య దశ. చాంచల్య దశ. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, కేతన్ అనే విద్యార్థి పాఠశాల నుండి ఇంటికి రాగానే హోంవర్క్ చేయగా తన తల్లి తనకి ఇష్టమైన స్వీట్ చేసి పెట్టగా ఆ విద్యార్థి ప్రతిరోజు ఇంటికి రాగానే మొదటగా హోంవర్క్ చేస్తూ ఉన్నాడు. దానిని సూచించు అభ్యసన సిద్ధాంతం. సో దీని ఆన్సర్ వచ్చి మనకి కార్యసాధక నిబంధన. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, ప్రాథమిక తరగతుల్లో విద్యార్థికి వర్ణములోని అక్షరాలు వ్రాయడం నేర్చుకోవడంలోని సూత్రాన్ని వివరించే అభ్యసన సిద్ధాంతం. సో దీని ఆన్సర్ వచ్చి మనకి యత్నదోష సిద్ధాంతం. యత్నదోష సిద్ధాంతం. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, ధన్విక అనే ఏకాంతర క్రీడా దశలో ఉన్న అమ్మాయి తను ఆడుకునే ఆట వస్తువుతో తనకు తానుగా మాట్లాడుతూ ఆడుకుంటూ ఉంది. వైగాట్స్కి ప్రకారం ఇది దేనిని సూచిస్తుంది? సో ఈ బిట్కి అయితే ఆన్సర్ కామెంట్ చేయండి. నెక్స్ట్ బిట్, గణిత ఉపాధ్యాయుడు విద్యార్థికి ఇంటికి ఇచ్చిన 4 ఇంటి పని లెక్కలలో మొదటి 3 లెక్కలు చేయగా సమాధానం సరైనదిగా రాకపోవడం వలన 4వ ప్రశ్న చేస్తే సమాధానం వచ్చే విధంగా ఉన్నప్పటికీ ఆ విద్యార్థి ఆ ప్రశ్న చేయడాన్ని విరమించుకున్నాడు. దీనిని సూచించు తారండైక్ నియమం. సో దీని ఆన్సర్ వచ్చి మనకి ఫలిత నియమం. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, గాంధీ పాఠ్యాంశాన్ని విన్న విద్యార్థి ప్రస్తుత సమాజానికి గాంధీ లాంటి నాయకుడు అవసరమని భావిస్తూ తను కూడా సమాజ సేవ చేయాలనుకొని కార్యక్రమంలో పాల్గొంటున్నాడు. ఇది ఏ అభ్యసన సిద్ధాంత భావనను సూచిస్తుంది? సో దీని ఆన్సర్ వచ్చి మనకి సాంఘిక అభ్యాసనం. సాంఘిక అభ్యాసనం. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, తరగతి గదిలో మొదటి ర్యాంక్ పొందిన విద్యార్థికి ఉపాధ్యాయుడు బహుమతిని ఇవ్వడాన్ని గమనించిన మరో విద్యార్థి తను కూడా ఉపాధ్యాయుడి నుండి బహుమతి పొందాలని ఆ విద్యార్థుల చదవాలని సూచించు పునర్బలనం. సో దీని ఆన్సర్ వచ్చి మనకి పరోక్ష పునర్బలనం. పరోక్ష పునర్బలనం. సో వేరొక విద్యార్థిని చూసి నేర్చుకోవాలని అనుకున్నాడు కాబట్టి పరోక్ష పునర్బలనం. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, తరగతి గదిలో ఉపాధ్యాయుడు రాగానే విద్యార్థులందరూ లేచి గుడ్ మార్నింగ్ చెప్పడాన్ని సూచించు అభ్యసన నియమం. సో దీని ఆన్సర్ వచ్చి మనకి శాస్త్రీయ నిబంధన. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్,
నెక్స్ట్ 10 బిట్స్ మనకి పార్టిసిపేటివ్ ఇన్ ఎడ్యుకేషన్లో ఉపాధ్యాయుని సాధికారతలోని. సో నెక్స్ట్ బిట్ వచ్చి ఈ కింది వాణిలో సరికానిది. సో దీని ఆన్సర్ వచ్చి మనకి ఉపాధ్యాయ సాధికారతకు వారి అంతస్తుల మధ్య సంబంధం ఉంటుంది. సో ఆన్సర్ అనేది ఆప్షన్ 4 అవుతుంది. సో ఇక్కడ ఏమడిగారంటే మనకి ఈ కింది వానిలో సరికానిది అన్నారు. అంటే సాధికారత అనే భావన సార్వత్రికమైనది, సాధికారతకు పాఠశాలకు మధ్య సంబంధం కలదు, ఉపాధ్యాయ సాధికారతను విద్యా ప్రణాళిక మౌలిక లక్ష్యం ప్రభావితం చేస్తాయి. సో ఇక్కడ సరికానిది అడిగాడు కాబట్టి దీనికి ఆన్సర్ వచ్చి ఆప్షన్ 4, ఉపాధ్యాయ సాధికారతకు వారి అంతస్తుల మధ్య సంబంధం ఉంటుంది అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి క్యాష్ బుక్లో నమోదు చేసే అంశాలు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి నగదు లావాదేవీలు. ఆప్షన్ 2 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ విద్యార్థుల యొక్క సమగ్ర మూర్తిమత్వాన్ని ప్రతిబింబించేది ప్రగతి పత్రం, సంచిత ప్రణాళిక, లాగ్ బుక్, హాజరు రిజిస్టర్. సో దీని ఆన్సర్ వచ్చి మనకి సంచిత ప్రణాళిక. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ తల్లికి పిల్ల ఎలాగో ఆవర్జ పుస్తకం దేనికి పిల్లగా పరిగణిస్తాము. సో దీనికి ఆన్సర్ వచ్చి మనకి క్యాష్ బుక్. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ విజిటర్స్ బుక్ అని దేనిని పిలుస్తారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి లాగ్ బుక్. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ ఉపాధ్యాయుడు పాఠశాల సమయంలో బయటికి వెళ్ళినప్పుడు రాసి వెళ్ళే పుస్తకం పేరు. సో దీని ఆన్సర్ మనకి మూమెంట్ రిజిస్టర్. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ 2010లో తయారు చేసిన ఉపాధ్యాయ ప్రవర్తనావళికి చైర్మన్గా వ్యవహరించిన వ్యక్తి. సో దీని ఆన్సర్ వచ్చి మనకి ఏకే శర్మ. మహమ్మద్ అఖ్తర్ సిద్దిక్. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. 2010లో తయారు చేసిన ఉపాధ్యాయ ప్రవర్తనావళికి చైర్మన్గా వ్యవహరించిన వ్యక్తి మహమ్మద్ అఖ్తర్ సిద్దిక్. నెక్స్ట్ బిట్ ఉపాధ్యాయ ప్రవర్తన నియమావళికి సంబంధించి సరికానిది. సో దీని ఆన్సర్ వచ్చి మనకి యాజమాన్యం దృష్టికి ఏదైనా పాఠశాలకు సంబంధించి అడ్డంకులు తెలిస్తే వెంటనే చెప్పకూడదు. సరికానిది అన్నారు. సో ఆప్షన్ 1 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ ఉపాధ్యాయ సంఘాల బాధ్యతను తెలియజేసే కమిషన్. సో దీని ఆన్సర్ మనకి ఉపాధ్యాయ సంఘాల బాధ్యతను తెలియజేసే కమిషన్ కొఠారి కమిషన్. నెక్స్ట్ బిట్ ఉపాధ్యాయులకు అందరికంటే జీతాలు ఎక్కువగా ఉండాలని చెప్పిన కమిటీ. సో దీనికి ఆన్సర్ అయితే కామెంట్ చేయండి. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.